చేయవలసిన అవసరం మనకు ఉందో లేదో, ఎక్కడుందో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. కనుక నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పేసి ఇక్కడ విభవ అవతారంలో రామచంద్రమూర్తిగా అవతరించిన అక్కడ కొంతమందికి ఆ రాజ్యం వరకే తెలిసింది రాముడి యొక్క గొప్పతనం. ఏదో వశిష్ఠులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా తెలుసుకున్నారు. రామచంద్రమూర్తి మానవ అవతారంగానే ఎత్తి మనందరినీ కూడా రక్షించడానికి ఒక మానవులు ఏ విధంగా ధర్మ ఆచరణని నిలబెట్టాలో అప్పుడు రామచంద్రమూర్తి ధర్మాన్ని 4 పాదాలుగా ఉన్నారు. 4 పాదాలుగా ఉండేది అన్నారు. ఆ 4 పాదాల్లో ప్రథమ ధర్మం రామచంద్రమూర్తి. మరి మిగతా 3 ధర్మాలు ఏమిటి నేను అడిగారు. 4 ధర్మాలు ఉన్నారు కదా, 4 రకాలుగా అన్నారు కదా. మరి ముగ్గురు రామచంద్రమూర్తి ప్రథమ ధర్మం అన్నారు. అంటే ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, పితృవాక్య పరిమాణాన్ని ఏ విధంగా సాగించాలి అనేటువంటిది మన రామచంద్రమూర్తి చూస్తే సరిపోతుంది అన్నమాట. మరి మిగిలిన 3 ధర్మాలు ఏమిటి అంటే కనుక మనకి ఎంతమంది అన్నదమ్ములండి? రామలక్ష్మణులు ఎంతమంది అన్నదమ్ములు? 4. అలాగే ప్రథమంగా రామచంద్రమూర్తి, ఆ విధంగానే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అలాగా రామచంద్రమూర్తిని 4 ధర్మాలని కూడా ఆచరణ చేయడానికి కానీ తన తోటి లక్ష్మణుడిని చూసి అన్నగారిని ఏ విధంగా ఆచరించాలి, కూడా ఏ విధంగా ఉండాలి, అన్నగారి యొక్క మాట ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది ఆ ధర్మాన్ని లక్ష్మణ స్వామి నిరూపించారు. మరి భరతుడు ఒక రాజ్యం ఏడాలి అంటే కనుక అన్నగారు పెద్దవాళ్ళు ఉండాలి, పెద్దవాళ్ళ యొక్క మాట మీద నడవాలి. ఆ పెద్దలే రాజ్యాన్ని, ఒక కుటుంబాన్ని, ధర్మాన్ని ఆచరించాలి. అంటే ఒకవేళ లేకపోతే కనుక తన యొక్క పాదుకులైనా సరే తీసుకుని వచ్చి ఆ ధర్మాన్ని నిలబెట్టాలి. రామరాజ్యం మొత్తం అంతా కూడా ప్రశాస్యతి, అంతా కూడా మొత్తం మన ధర్మాన్ని భరత ఖండంలో భరత మహర్షి ద్వారా, అంటే భరతుడి ద్వారా మనందరికీ కూడా రాజ్యాన్ని నిలబెట్టి ఉన్నాడు. రామరాజ్యంగా మారింది. అప్పటి నుంచి కూడా భరత వర్షము, భరత ఖండంగా ఇక్కడికి మనకి చెప్పబడింది. అలాగే ధర్మాన్ని భరతుడు కూడా నిరూపించాడు. మరి శత్రుఘ్నుడు అంటే ఈ ముగ్గురు ఏ విధంగా అయితే కనుక ఆచరించున్నాడో మనం కనిష్ట వాళ్ళం, చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తారు కదా అని అంటారు. కానీ కాదుగా, ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు రాజు ఉన్నాడు. రాజుగారు ఏంటంటే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అంటారు. మరి చేసేస్తే సరిపోతుందా? దాన్ని చేస్తున్నారా లేదా అని చూడాలి కదా. ఆచరణలో చేస్తున్నారా లేదా చూడాలి కదా. మీరు పలానా వ్యక్తికి ఒక 1000 రూపాయలు ఇవ్వమని పంపించారనుకోండి, ఆ 1000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి అందే విధంగా ఉండాలి. అవునా కదా? అలాగే రామరాజ్యంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేసేటువంటి వాడు, అలాగా ధర్మపాలన చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు. అలాగా రామరాజ్యంలో నలుగురు కూడా 4 ధర్మాలుగా, 4 స్తంభాలుగా, మూల స్తంభంగా పరమాత్మని, రామచంద్రమూర్తిని, అలాగే సీతమ్మ ఉంది. మరి సీతమ్మ ఏమిటండి అంటే భర్త యొక్క అడుగుజాడల్లో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి సీతమ్మ అటుపక్క ఉంటుంది, ఎడమ పక్కనే మనం కూర్చోవాలి కదండి అంటారు చాలా మంది. ఎప్పుడు కూడా మన హృదయంలో పరమాత్మ ఉండే విధంగా చూడాలి. మన హృదయం ఎక్కడ ఉంటుంది? ఎడమ పక్కన ఉంటుంది. మరి స్వామి మన ఎక్కడ ఉంటాడు? మనకి ఎడమ పక్కన ఉండాలి. స్వామికి ఎడమ పక్కన ఉంటేనే మనకి గుండె ధైర్యం, మనోధైర్యం, ఆత్మస్థైర్యం అని చెప్తూ ఉంటారు. అలాగే ఒక భార్య తన వెనకాల, భర్త వెనకాలే అడుగుజాడల్లో నిలవాలి. తన భర్తని నడిపించడానికని ఇప్పుడు చాలా మంది చూస్తారు, ప్రదక్షిణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా అగ్నిహోత్రుడికి ప్రదక్షిణం చేసేటప్పుడు తన యొక్క చిటికిన వేలు, సీతమ్మ చిటికిన వేలు పట్టుకుందా? ఎవరిని సీతమ్మ పట్టుకుంది? రామచంద్రమూర్తికి
రామచంద్రమూర్తి యొక్క చిటికిన మీద సీతమ్మ పట్టుకుని, అంటే రాముడే నడిపిస్తూ ధర్మాన్ని తాను ఏ విధంగా ఆచరించాడో ఆ విధంగానే సీతమ్మ వెనకాలే ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాని ఒకవేళ మీరు ఎడమ పక్కన ఆయనకి ఎడమ పక్కన కూర్చున్నారనుకోండి, ఎవరు ముందర ఉంటారు? అప్పుడు ఆడవాళ్ళు ముందర ఉండాలి. ముందర ఉండొచ్చా? భర్త కంటే భార్య వెనకాల ఉంటూ తన ఆచరణ నిరూపిస్తూ ఉండాలి. అందుకని స్వామికి కుడి పక్కనే అమ్మ ఉండాలి. స్వామికి కుడి పక్కన ఉండాలి. అమ్మ హృదయంలో అప్పుడు ఎవరు ఉంటారు? స్వామి ఉంటారు. కనుక ఆ విధంగా ఇదంతా కూడా ప్రకృతి యొక్క స్వరూపం. స్వామి మనసులో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటారు. సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మనం విడదీయక్కర్లేదని. కానీ మన హృదయంలో స్వామిని నిరూపించాలంట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తాం. ఉదాహరణకి మీరు భద్రాచలం కానీ లేకపోతే కనుక తిరుపతి, పెద్ద తిరుపతి తీసుకోండి. భద్రాచలం అంటే ఇలా వచ్చేస్తాం. పెద్ద తిరుపతి తీసుకోండి. పెద్ద తిరుపతిలో స్వామి ఎలా ఉన్నాడో ఒక్కసారిగా ఊహను చేసుకోవాలి. చూసుకున్న తర్వాత చక్కగా కంపార్ట్మెంట్లో కొండ ఎక్కుదాం. కొండ శనివారం కదా, కొండ ఎక్కామనుకోండి. కొండ ఎక్కిన తర్వాత స్నానాలు పానాలు అన్ని చేసుకుని మనకి 10:30 కదా టైం ఇచ్చేసారు. లాట్ ఇస్తే కనుక మనం ఏం చేయాలి? పరుగుడు లైన్లో వెళ్దాం. లైన్లో వెళ్ళిన తర్వాత చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డు లేకపోతే ఏదో చూసి లోపల ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత అక్కడ కంపార్ట్మెంట్ లో కాసేపు కూర్చొని పెడతారు. భక్తులు ఎక్కువగా ఉన్నారు, రద్దీ ఎక్కువగా ఉంది, కూర్చోండి. కూర్చొని పెడతారు. మజ్జిగ తాగుతాం, పాలు తాగుతాం. ఇన్నా తీసుకున్నా కూడా నీరసం వస్తాం. నీరసం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అయ్యో రామా, అయ్యో రామా, నాకు ఎప్పుడు దర్శనం ఇస్తావా అని చెప్తూ చక్కగా ఇంకా ఎప్పుడు దర్శనం దొరుకుతుందా అని చెప్పేసి గోవింద బాబు నారాయణ వాడు అక్కడ ఎక్కడో గోవింద అన్నాడు. అంతే మొత్తం లైన్ అంతా కూడా గోవింద. పరుగుని మళ్ళీ పరిగెడతాం. పరిగెట్టిన తర్వాత చక్కగా తీసుకుని తిరిగి అమ్మయ్య ప్రధాన ద్వారం ఆయన అయిపోయింది. వచ్చేసాం. పక్కకి తిరిగితే స్వామి దర్శనం వచ్చేసిందని ఎంత ఉత్సాహం వస్తుందో. వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్ ఇలా తిప్పి మళ్ళీ అలా తిరిగి తీసుకొస్తాడు. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ భరిస్తాం. కాసేపు ఏదైనా మధ్యలో తాడు తీసామా తక్కువ పరిగెట్టు మళ్ళీ ఈ లైన్లో పరిగెడుతుంటాం. మళ్ళీ వెండి వాకిలి దగ్గర వెండి వాకిలి వచ్చింది గోవింద. గోవింద పట్టండి గోవింద. రామచంద్రమూర్తి గోవింద. అలాగా ఒక్కొక్క గోవింద 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 అంటాం. అయ్యా వెండి వాకిలి దగ్గరికి వచ్చేసరికి 2 నిమిషాల్లో అయిపోతుందని. దర్శనం ఎప్పుడు అవుతుందా అని చూస్తాం. మళ్ళీ ఆ దర్శనం మళ్ళీ 2 సెకండ్లు ఉంటుందండి. అక్కడ గరుత్మంత దగ్గరికి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత గరుత్మంత దగ్గరికి వస్తాం. గరుత్మంత దగ్గరికి అంటూ ఇటు పక్క స్వామిని చూస్తాం. మధ్యలో ఎవరో పిల్లవాడు ఎత్తుకుంటారు, నిద్రా అంటాం. వాడిని చెప్తాం. ఈ లోపల ఇటు పక్కన జరగండి 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 అని వీళ్ళు లాగేస్తుంటారు. బాబా మీరు ఎక్కడ పాలకం నుంచి ఎదురు నుంచి అంటే వాడు వింటాడా? లాగేస్తూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు. జరుగు నువ్వు ఎక్కడ జరగదు వాళ్ళ జరగదు జరుగు అని గోవింద. స్వామిని చూడరా, స్వామిని చూస్తామా మనం? ఆ ఓపిక వస్తుందా మనకి? ఆ బుద్ధి వస్తుందా? సరే ఒక్క సెకండ్ ఒక్కసారిగా ఏదో గోవింద అంటూ ఏదో కనబడేటువంటి రూపం కనబడుతుంది. అది అర్చామూర్తి. అదే ఆయన యొక్క మాయ. మళ్ళీ పునః దర్శనం ప్రాప్తి గురించి మళ్ళీ రారా, మళ్ళీ చూడరా, నన్ను ఆశ్రయించరా అని చెప్పి గోవిందుడు ఎలాగైతే కనుక పునః 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 రామయ్య 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 నన్ను ఆశ్రయించరా అని చెప్పి పెరుమాన్ని ఏ విధంగా అయితే కనుక పునర్దర్శనం గురించి ఆ దర్శనం ప్రాప్తి ఒక్కసారి ఉంచుతాడు. మళ్ళీ అది కళ్ళు మూసుకుంటే మనకి ఆ దర్శనం కనబడాలి. మళ్ళీ వెంటనే ఈ గోళ గొంతు జరగండి అని కాదు, స్వామి యొక్క రూపం కనబడాలి. అది ఆత్మ దర్శనం అని అంటారు. కనుక అది పరమాత్మ దగ్గర కనబడాలి. కనుక అలాంటి కనబడినటువంటి రూపం మనకు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఉంటే మనం ఏమి చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, మన పరమాత్మ మన దగ్గరికి ఏ విధంగా మనకి దగ్గర అవుతున్నాడు అనేటువంటిది స్వామి దగ్గరికి హృదయంలో మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాలన్నమాట. కనుక అలాంటి మూర్తిని ఇక్కడ లక్ష్మీనారాయణ తీసుకోండి, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి దైవం
రామచంద్రమూర్తి ధర్మపాలన గురించి ధర్మాన్ని ఆచరించే విధంగా రాముడండి ధర్మాన్ని ఆచరించినా కూడా అండి సీతమ్మని దూరం పెట్టాడు కదండి, అడవులు చేశాడు కదండి, ఎవడో చాకలి వాడు పెట్టినటువంటి పరీక్షకి ఆ సీతమ్మని అగ్నిలో కాల్ చేశాడు కదండి అన్నారు. అగ్నిలో కాల్చబడినటువంటిది సీతమ్మ కాదు, వేదవతి. ఆ వేదవతి ద్వారా అంటే భార్యకైనా కూడా అనుమానాస్పదం వస్తే అనుమానంలో తాను యొక్క తప్పు లేదు అని నిరూపించుకోగలిగితే అది పతివ్రత లక్షణము. భార్య అయినా సరే భర్త అయినా సరే పతివ్రత వాడండి, మహానుభావుడండి, ఉత్తమోత్తముడండి. అందుకనే కదా ఆటకి పడుతుంది. శూర్పణకి వస్తే కనుక ఏం చేశాడు, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పాడా లేదా? ఇగో మా తమ్ముడు ఉన్నాడు, వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత అసలు రామాయణం అక్కడే ప్రారంభమైంది. అసలు రామాయణం అక్కడ ప్రారంభమైంది. శూర్పణకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు చూస్తే కనుక ఈయన ఆజానుబాహుడైతే ఆయన కంటే అందంగా ఉందని కనిపించాట. సరే ఏదో అన్నాడు కదా, పెళ్ళి అయిపోయింది కదా, వాడు తమ్ముడినైనా సరే చూద్దామని సరే లక్ష్మణుడి దగ్గరికి శూర్పణకి వెళ్ళింది. శూర్పణకి వెళ్తే ఒప్పిందామని చెప్పేసి ప్రయత్నం చేసింది. పాపం బలాత్కారం కూడా చేయబోయింది. ఎవరిని? లక్ష్మణుడిని. ఆయన అతనే కోపిష్ఠుడు, ముక్కు మీద కోపంగా ఉంటుంది మా బావగారు. అలాగా ముక్కు మీద కోపం అంటే కనుక తగనక ఏం కావాలంటే కనుక ఒప్పుకోలేదు. ఒప్పుకోసేసరికి చిరాకు చెప్పేస్తే కనుక వెంటనే ఏం చేశాడు, ముక్కో చెవులకు వదిలేసి చేతులు వేసి పంపించేశాడు. అది ధర్మాన్ని ఆచరించేటువంటి కనుక ఏకపత్ని వ్రతుడు అనేటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాగే అగ్నిప్రదీక్షలో తాను పతివ్రతగా నిరూపించుకుంది కూడా సీతమ్మ. కనుక వేదవతిగా తన యొక్క అంశాన్ని పంపించి అని వెంటనే భూమి యొక్క మాత ద్వారా భూదేవి ద్వారా వచ్చింది కాబట్టి భూమోద్భవంగా లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా మనకి అందించినటువంటి ధర్మాన్ని ఆచరించండి. ధర్మాన్ని 4 భాగాలా కూడా మనం ఎదట వాళ్ళకి మనం ఆచరించమని చెప్పడం కాదు, మన ధర్మాన్ని మనం స్వే స్వే ధర్మే స్వ అనుష్ఠిత పరధర్మ పరనిష్ఠిత అన్నట్టుగా కృష్ణ పరమాత్మ చెప్పాడు. నీ ధర్మాన్ని నువ్వు ముందు పాటించరా, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే కనుక నువ్వు బాగుంటే కనుక పక్క వాళ్ళ గురించి బాగోక నువ్వు చూద్దాం. నువ్వే బాగోలేనప్పుడు పక్క వాళ్ళు బాగు నీకెందుకు? అవునా కదా? అలాగా అంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. సర్వధర్మాన్ని వాళ్ళ ఏకాదశి కృష్ణ పరమాత్మ గురించి చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఎవరిని శరణాగతి చేయాలి? స్వామిని శరణాగతి చేయాలి. శరణాగతి చేస్తే మనకి వెంటనే ఏం చేస్తారు? మోక్షం. అని ధర్మాన్ని వదిలిపెట్టి ఎక్కడ వదిలిపెట్టాలి? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆయనకే వదిలిపెట్టాలి. మరి ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కాదు. నువ్వు రుద్ర స్వరూపం చేయి, రుద్రయాగం చేయి, ఇలాంటి కనుక గౌరయాగం చేయి, ఏ యాగం చేయి, బ్రహ్మయాగం చేయి, ఏ యాగం చేసినా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. అంతేగాని ఆ యాగ ఫలితం నీకు దక్కదు. ఫలితం ఆశించకుండా చేయడం గొప్పదే. అలాగే ఫలితాన్ని ఆశించకుండా స్వామి తరపున మనకి స్వామి యొక్క అనుగ్రహం చెప్పడానికి మీరు బ్యాంక్